నేను చెప్పాలి వెల్కమ్ చెప్తా ఏం కదా కానీ. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాస్. ముందుగా అయితే మన ఛానల్ని లైక్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. పక్కన కిందనే ఒక గంట సింబల్ అయితే లైక్ చేసుకోండి. మా వీడియోస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చూస్తుండండి. మేము ఏంటంటే పుట్టగోళ్ళకి అయితే పొద్దున్నే అయితే వచ్చామండి. పొద్దున్న నుంచి అయితే ఆడితే పుట్టగోలు అయితే కొన్ని కనిపించాయండి. నాకైతే పెద్ద తెలుగు రాదు, అంత ఇంగ్లీష్ చదివి నచ్చింది నాకు. అంత ఇంగ్లీష్ చదివాడు మా అబ్బాయి. చూడండి ఫ్రెండ్స్, పుట్టగోగులు అయితే చూడండి ఎలా ఉన్నాయో. చాలా అయితే ఎందుకంటే మనం మా ఊరి బండతిప్పకైతే వచ్చామండి. చూడండి దిన్నె మీద అయితే ఎలాగున్నాయో పుట్టగోగులు, బాగా లేచాయండి. మా అబ్బాయి చూడండి, మీలాగా మా అబ్బాయి కూడా కామెడీ చేస్తున్నాడు నన్ను చేపలక్క అని. వాళ్ళంటే ఫాలోవర్స్ రావాలంటారు, కానీ నువ్వు కూడా అంటావు ఎందుకు? ఏం ఇంత నల్లగా ఉండే రాయి, తెల్లగా ఉంటే ఏమనే మీరే కలిసి చేపలక్క, నాకేం తెలుసు. పుట్టుకోకుని అయితే ఇలా చూసుకోవాలండి. చూడండి ఎలా ఉందో. పవన్ అయ్యే అరిచే వచ్చాయి ఫుల్గా, మొత్తం అడుక్కడికి వచ్చాయి. మళ్ళీ అడుక్కు రాలేదు కదా ఇవి. చూడండి మా అబ్బాయి అయితే చాలా చక్కగా అయితే పీకాడు పుట్టుకోకుని. ఫ్రెండ్స్ మీదైతే ఎప్పుడన్నా తోటల దగ్గర పుట్ల దగ్గర పోయినప్పుడు అలా పెరుకుతారు కానీ అలా పెరగద్దు. దానికి ఒకటి చిన్న క్షేత్రం ఉంది. ఎట్రా చుచ్చు అనేదా? మనం అంటే జీవాలని పిలిచినట్ట పిలిచే మొత్తం ఎర్ల కాడికి వస్తుంది. పిలుసు ఒకసారి జీవాలని. పిలుసురా పవన్, పిలుసు. చూడండి ఫ్రెండ్స్ మంచిగా అండి. మా అబ్బాయి అయితే చుచ్చు అని మొత్తానికి అయితే జంపుకైతే పీకాడంటే. మనకైతే న్యాచురల్గా పండే పంట కాబట్టి చూడండి ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు అడవి పుట్టగోగులు కాబట్టి ఏ మందులు ఏ మన కోళ్ళని కుక్కల్ని బర్రెల్ని పిలిచినట్టు దీళ్ళని పిలుచుకోవాలి అందరూ. చూడండి కామెడీ అయితే మామూలుగా అయితే చెప్పడం లేదు. అది పోయింది కొంచెం బాగా వీకు. చూడండి రాదు, అవి బాగా గట్టిగా అయిపోయినాయి కదా. కుక్కలు ఎవరు పావాని కుక్కలు ఎవరు అక్కడ పుట్టగోగులు కుక్కల్లాగా పిలిచావు ఎందుకు? అంటే మా నాయన తిప్పుతున్నాడు కాబట్టి నేను తిప్పుతున్నా. చుచ్చు అనా పిలిచి ఆడు 3 ఉన్నాయి ఎదురు చెట్లు. మన అటు వెయిట్ బాగుండరా. అక్కడికైతే మన పారిస్టర్లు అంపేర్రా. సార్ వాళ్ళు తిడతారన్నమాట, అక్కడ లోపలికి వద్దమ్మా అడవి జంతువులు ఉంటాయని. మనం ఇంకెప్పుడు ఈ బండ్ల తిప్పనే మనకు గతి. చూడండి ఇక్కడ మేమైతే పైకి అయితే వచ్చామండి బండ్ల తిప్ప మీదకి. ఒకసారి మీకు బండలు దిగేటప్పుడు అయితే చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఒక పాకేజీ మీద బిగిందండి మా అబ్బాయి ఈడ. సరిపోతే ఎర్రా మనకు ఇంటికి పోదమ్మా. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పుట్టగోగుల కూర, అంటే బాగుంటుంది. చూడండి మా ఆయన కూడా అయితే వచ్చాడండి. అవల పక్కండియా ఎంతైనా నేను చెప్పిన దాకా మీరు ప్లేస్ కనుక్కోలేరే ఇద్దరు చుచ్చు అనేరా. చూడు అంత చంపి పీకిండో, అమ్మో పామేరా. చూడండి మనకైతే అంత కాడ జంపు ఉంటేనే బాగుంటుందండి కూర, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక చూడండి ఎలా పీకిండో. ఏంది చుచ్చురా. చూడండి జడలు అయితే పీకాడు మా అబ్బాయి. ఇవాళ పక్కకు ఒకటి ఉందిరే మాన అనుకున్నావు అడ ఇంకరా. నేను కనుక్కుంటా పుట్టగోలు ఎక్కడ లేచేది, మీరే కనుక్కోలేరురా. ఇప్పుడు నేను చెప్పింటినా వచ్చింది నాకు, నీకు సొంతంగా వచ్చినవా? నేను చెప్తేనే కదా నువ్వు వచ్చింది.
అండి చాలా జంపు పుడకలు, ఎందుకంటే మాకు రాత్రి అయితే పెద్ద పెద్ద ఉరుములు అయితే ఉరిమాయండి. అందుకు కాబట్టి అంత జంపుగా అయితే వచ్చాయి పుట్టగోగులు. మనకు రాత్రి 4 సార్లు 3 సార్లు అయితే బాగా గట్టిగా చాలా పెద్దగా అయితే ఉరిమిందండి. నేనైతే భయపడిన పిడుగుపడిందని అట్ట ఉరిమింది కాబట్టి మేము ఈరోజు అయితే పుట్టగోగులకి అయితే వచ్చామండి. కరెక్ట్ ఫస్ట్ పుట్టుకోవాలి ఫస్ట్ మంచి 10 కిలో పడుతుంది, 15 కిలో. ముందు మనకి ఇంట్లో చిక్కితే స్వల్ప. చూడండి అన్నీ బోడిజీలు అయితే చిక్కుతున్నాయండి మాకు, ఎందుకంటే చాలా వరకు. టైం అయితే తింటారా మీరు? టైం 1. వాయబ్బా చూడండి, ఒక్కటేని కానీ మన అడవి పుట్టుకోగలు అయితే ఇంకా ఇప్పలేదండి. ఈ ఇప్పేలకల్లా 2 రోజులు అయితే పడుతుంది. 2 రోజులకల్లా అయితే ఇప్పుతాయి, అంతవరకు అయితే ఇప్పవండి. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా అయితే భూమిలోంచి అయితే 4 రోజులు 5 రోజులు పడుతుంది అంటండి బయటకు వచ్చేకల్లా. వర్షం పడి ఉరిమేలకల్లా ఇంకా కొద్దిగా బయటకు అయితే వచ్చాయంట. చూడండి ఫ్రెండ్స్, మనకి సిక్కిన పుట్టుకోలు అయితే నాకైతే 3 కానీ వచ్చాయండి. నాకు 1000 ఒక పాకేజ్ కనిపించినాయి ఇలా. ఎక్కడక్కడ తిరుగుతున్నావు పిన్ని? ఎక్కడక్కడ తిరుగుతున్నావు? స్టిక్ తెచ్చిట్టి సరిపోను, సెల్ స్టిక్ దూరంగా. ఏం చేయాలి మనకు ఏదోళ్ళకి మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మా బాబాయ్కి అయితే ఇక్కడైతే పుట్టగోళ్ళు అయితే కనిపించాయంట. బదులు పుట్టుకోపోయి కనుక్కోని మీకు బదులు పుట్టుకోవాలి, దానికి బదులు పుట్టుకోవాలి లేచినాయి చూసే ఉండయి. నేను చూసిన ఉండయి, మీరు కనుక్కొని చూద్దాం. చేపలక్క మొగుడు అమ్మడసి చేపలక్క కనిపెట్టి చూపిస్తాను చూడండి. మనం కూడా తిరుగుతాం, మనం కూడా చూపిస్తాం మీకు పుట్టగోగులు. ఇప్పుడు బదులు అయితే ఉన్నాయంట ఎక్కడో, మీకైతే చూపిస్తాం. నీకు నాకు పని పెరుగుతున్నావు. చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి అయితే నువ్వెంత జంపు పెరుగుతావు, నేనెంత జంపు పెరుగుతున్నావు పందెం అయితే. నేను కూడా ఇచ్చినట్టు రావు నువ్వు ఏం పెరుక్కో వచ్చాయి బాగా బెక్కనే ఇచ్చినట్టు వచ్చేలే. ఏంది ఇచ్చిరా జూట్ వచ్చిందో ఒరా, అది ఇచ్చింది కాబట్టి వచ్చింది. వచ్చాయి దీనిలో మీకు చూపించాలి, నేను కూడా మీకు చూపించాలని. ఫిక్స్ చూపించలేండు. మీకు అంత సీన్ లేదులే కానీ చూడండి, పర్మిస్ కూడా ఏమన్నా చేతిలో ఉండడో ఏం పడో మా అబ్బాయికి. నువ్వు వెరకలేవులే చుచ్చు పులిగా చిటిగా చూడండి. ఇప్పుడు ఇలా ఇచ్చిన పుట్టు అయితే టేస్ట్ అయితే ఉంటుంది చూడండి, బాగా టేస్ట్ అయితే. దీనికి ఏందో ఖర్చుకుంది చూడండి. పుట్టుగోవులను అయితే చిన్న చిన్న నత్తగోవులు అయితే తింటూ ఉంటాయండి. మనమైతే జీ పావన్ అరే వర్రే గడపార వేసుకుంటూ బాగుండలేము. చెప్పు చూడండి, మనకి ఇక్కడైతే పుట్ట ఉంది. పుట్ట దగ్గర అయితే కనిపించాయి పుట్టగోడుగులు. చూడండి, చాలా పెద్ద పుట్ట ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, దీనికి బదులు పుట్టగోలు ఇక్కడ ఆడున్నాయి. మా బావ అయితే చూసినాడు ఫ్రెండ్స్, చెప్పుకున్నాడు. కనిపెట్టండి, మీ తల్లి కొడుకు ఇద్దరు కనిపెట్టారు ఆడున్నాయో అని అంటున్నాడు. మేమైతే కనిపెడతాం చూడండి. అంటే ఇచ్చినాయా లేకుంటే అట్నే బోడిసిలున్నాయా నేను చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం క్లూ అన్న ఇస్తే కదా మాకు కనుక్కుండేది. ఎందుకంటే కొంచెం అడవి కదా, కనుక్కోవద్దా. చూడండి, మనం పీకిన పుట్టగోలు అయితే ఇలా ఉంటాయి. న్యాచురల్ పుట్టగోలు అయితే ఇలా ఉంటాయండి.
కాడాలు చూడండి తొక్కినారా మొత్తం అయితే భూమిలోకి లాగున్నాయండి చిన్న పుట్టగోలు. చూడండి మనం తినే పుట్టగోలు అయితే ఇలాంటివే. ఇవి మామూలు చిన్న పుట్టగోలు అండి. ఇందాక కనిపించినవి అయితే భీమ్ పుట్టగోలు అంటారు. వీళ్ళని అయితే నాటు పుట్టగోలు అండి. ఇవి కూడా అడవిలో ఉంటాయి. నీ కాళ్ళ పక్కనే తొక్కి చంపేస్తానండి పుట్టగోగుల్ని. అన్ని చిన్న చూడండి మా పావాన్ని ఎలా దొక్కేస్తున్నాడో పుట్టగోగుల్ని. ఒరే జాగ్రత్త. నువ్వు పుట్టుకోవాలి. ఒరే నాకు ఒక బూజ ఒరే నాకు బూజ పురుగు ఎక్కింది. ఏం కాదులే కానీ చూడండి స్వెటర్ బ్యాగ్ అయితే ఎక్కిందండి నాకు. ఇవి వచ్చాయి పిన్ని, ఇవి వచ్చాయి ఉండొచ్చు. బా ఒకసారి వీడియో తీసి చెప్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ముగ్గురం ఉన్నాం కదా, తండ్రి కొడుకు ముగ్గురం ఉన్నాం ఇక్కడనే. ముగ్గురల్లా ఎవరు ఎన్ని పుట్టగోలు పీక్కుతారా ఇక్కడ ఉండేటి అనేది అయితే మీకైతే ఒకసారి చూపిస్తాం. చూసేయండి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి కాడికి నేనైతే చాలా దండిగా అయితే పీకానండి. నేను కోసినా కాబట్టి దండిగా పెద్ద మోసరా మీరిద్దరు గమ్మగుండి నన్ను వీకిచ్చి మీరిద్దరు గమ్మగుండి నన్ను వీకిచ్చి బలా మేము వీకినా నేను వీకినా మీరు చూడండి ఫ్రెండ్స్ తొక్కేసింది పుట్టగోగులు. ఒరా పుట్టగొడుగులా పుట్టగోగులా గోగులు ఏమంటది మష్రూమ్స్ అంటారు. మష్రూమ్స్ పనికొచ్చు ఇంకా ఇంగ్లీష్ వచ్చి ఇంకా బాల చదువు నేర్పియాలనే. బాల చదువు పాట కూడా పెని చూడంగా పని ఆడుకున్నాను ముద్దు కాడ ముద్ద అయితే. ఇగో ఫ్రెండ్స్ మళ్ళీ అయితే కనపడ్డాయి మనకైతే. ఇక్కడైతే తక్కువ ఉన్నాయి. రెండున్నాయి పిన్ని, ఒక 10 పుట్టుకోవాలి. ఇంటికి పోతావు చిట్టా చూడబ్బా గట్టి భూమి మీద వచ్చింది పుట్టుకోవులే. ఇంకో లేచి పిన్ని ఇగో మొగ్గులు. పీకాలరా నువ్వు, అందుకే నేను నీకు చెప్పింది నువ్వే పీకురాని. మా ఊర్లో ఇంతకన్నా సన్నగా ఉంటాయి ఇంకా. ఈ స్థలంలో అసలు ఒకటి నుంచి పెరగలేదా జంపన ఉండవులేరా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మన అడవి నుంచి అయితే పుట్టుగోగులు అయితే తెచ్చామండి. చూడండి ఈరోజు నేను మా కొడుకు మా ఆయన ముగ్గురం అయితే ఈ పుట్టుగోగులు అయితే మాకు దొరికాయండి. ఇంత నుంచి ఎక్కువ దొరకలేదు. రేపైతే బాగా అల్లేస్తాయని అంటున్నారు జనాలు, కానీ రేపు పోలేమండి. అంత ఓపిక కూడా మా దగ్గర లేదు. ఏంటంటే మనం పొలంలో కంకులు గడ్డి కాల్చేది, కంకులు ఏరుకునేది అయితే ఉంటుంది పని. మనకు ఇంకొక పని అయితే ఉందండి. ఆ పని అయితే ఇంకా పూర్తి కాలేదు, అలాగే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ మేమైతే చేయాలండి. దీని ఎంత రోజులు వచ్చినావు? నీకు మాటలు రావా? చూడండి ఫ్రెండ్స్, నీకైతే మాటలు రావంట. అది కెమెరా చెప్పు, నువ్వు చెప్పి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పమంటున్నా కానీ నేను చెప్పమంటుండు. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటానండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.